టొయోటా కార్లకి ఎందుకంత మంచి పేరు ఉంది, ఎందుకంత పాపులర్? యూనో వరల్డ్ వైడ్ టొయోటా కార్లు అంటే చాలా వాల్యూ ఉంది వాటికి. చాలామందికి నమ్మకం టొయోటా కార్లు అంటే. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ వాళ్ళు ఏదన్నా ఒక ఫీచరు లేకపోతే ఏదన్నా లాంచ్ చేస్తున్నారంటే దాన్ని బాగా రీసెర్చ్ చేసి చాలా రోజులు దాన్ని R&D చేసి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కానీ లాంచ్ చేయరన్నమాట. అది ఏ ఫీచర్ అయినా ఏ ప్రోడక్ట్ అయినా కానీ వాళ్ళు చాలా సంవత్సరాలు చాలా ప్రయత్నించి ట్రై చేసి ఎర్రర్స్ ఏమన్నా ఉంటే రెక్టిఫై చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అయిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడే లాంచ్ చేస్తారనమాట. వాళ్ళకి అందుకే అంత మంచి పేరుంది. సో దానివల్ల ఏమవుతుందంటే రిలయబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంజిన్ ఫెయిల్ అయిపోవడము, ఏదన్నా ఒక పార్ట్ పని చేయకపోవడము, మధ్యలో ఆగిపోవడము, అలాంటివి ఏమీ జరగవు టొయోటాలో. సో ఎందుకంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు, చాలా టైం స్పెండ్ చేస్తారు, చాలా రోజులు టెస్ట్ చేసి అన్నీ ఓకే అనుకున్న తర్వాత అది QC పాస్ అయితే, అప్రూవ్ అయితే అప్పుడు లాంచ్ చేస్తారు వాళ్ళు. అది వాళ్ళ బ్రాండ్. అది టొయోటా అనేది వాళ్ళు అలా బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు. సో అది ఊరికే ఓవర్ నైట్ వచ్చేసిన పేరు కాదు అది. అందుకే టొయోటా కార్లు అంటే అంత జనాలు ఎంత రేటు పెట్టైనా కొంటారనమాట. ఇండియాలో ఎస్పెషలీ అది యాక్చువల్లీ ఓవర్ రేటే వాళ్ళ కారు, కానీ కొంటున్నారు. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఓన్లీ రీజన్. ఏంటి? రిలయబిలిటీ. కారు మనకి హ్యాండ్ ఇవ్వదు, ఎక్కడికైనా పోవచ్చు రావచ్చు. కారు అనేది ఆగదు, ఫెయిల్ కాదు, రోడ్డు మధ్యలో నిలబడాల్సిన అవసరం లేదు అని. ఇంకా కారు అంటే ఇంకేంటండి, మనల్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి. మధ్యలో ఎక్కడ ఆగకూడదు, ఫెయిల్ కాకూడదు, ప్రాబ్లమ్స్ రాకూడదు, అంతే కదా. సో దానికి ఏదన్నా నెంబర్ 1 ఉందంటే అది టొయోటానే. సో ఇంకోటి ఏంటంటే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ రెడీగా ఉంటాయి. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయి. సర్వీస్ కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది. అనవసరంగా కస్టమర్ని మోసం చేసి ఈ పార్ట్ ఫెయిల్ అయింది, ఇది మార్చాలి, లేకపోతే ఇది అయిపోతుందని భయపెట్టి తెలియని వాళ్ళతో ఇష్టమున్న పార్ట్లు రీప్లేస్ చేసేసి ఎక్స్ట్రా ఛార్జ్ చేసి అలా చేయరు. సో వాళ్ళు జెన్యూన్గా చేస్తారనమాట. అనవసరంగా పార్ట్స్ మార్చరు. ఆ పార్ట్స్ కూడా చాలా డ్యూరబుల్ ఉంటాయన్నమాట. మీకు ఏదన్నా అవసరం అయితేనే మారుస్తారు, లేకపోతే మార్చరు. మీరు కార్ ఇచ్చేసి ఇంట్లో కూర్చున్నా వాళ్ళు సర్వీస్ చేసేసి మీకు ఇచ్చేస్తారు, లేకపోతే మీరు పోయి తీసుకోవచ్చు. అంత గ్యారంటీ అనమాట. సో నమ్మకం. సో అది మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో కస్టమర్ని అంత బాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. అది కస్టమర్ ఈజ్ ద కింగ్ అంటాం కదా టొయోటా దగ్గర. అది మీరు చూడొచ్చు అనమాట అది. సో దట్ ఈజ్ వై టొయోటా ఈజ్ ద బెస్ట్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. సో ఇంకేం కావాలండి మనకి? కారు రిలయబుల్గా ఉంటుంది, సర్వీసు రీజనబుల్ కాస్టు, స్పేర్ పార్ట్స్ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి, రీజనబుల్ కాస్టు, జెన్యూన్గా సర్వీస్ చేస్తారు. ఇంకొకటి, మీరు చాలామంది కార్లు చాలా సంవత్సరాల నుంచి తోలుతూ ఉంటారు. చూడండి వాళ్ళు ఎన్నెన్ని కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు తోలినా కానీ అది కొత్త ఇంజన్ లాగే పనిచేస్తుంది. మీరు ఇప్పటికి కూడా చూడండి, కొద్దిమంది ట్యాక్సీలకు కూడా వాడుతూ ఉంటారు కార్లు. ఎన్ని వందల వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత కూడా ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట. స్మూత్గా వెళ్తూ ఉంటుంది. అది వాళ్ళ రిలయబిలిటీ అంటే, వాళ్ళ R&D అంటే, వాళ్ళ ప్రోడక్ట్ అంటే. QC అని ఒకటి ఉంటుంది కదా, అది వాళ్ళు మెయింటైన్ చేసేట్టు ఎవరూ చేయలేరు. నిజంగానే మన వాళ్ళు మన బ్రాండ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటే చాలా మంచిది వీళ్ళ దగ్గర నుంచి. QC అనేది ఏంది, క్వాలిటీ అనేది ఏంది, రిలయబిలిటీ ఏంది అనేది వీళ్ళని చూసి చాలామంది నేర్చుకోవాలి యాక్చువల్లీ. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ అన్నమాట. సో అందుకే ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ టొయోటాకి అంత మంచి పేరుంది. ఎవరైనా కళ్ళు మూసుకొని టొయోటా కారు కొనేయచ్చు, కొంటారు కూడా. సో మనకు కూడా మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇండియాలో చిన్న కార్లు వాళ్ళు తయారు చేయట్లేదు. సో వాళ్ళకి ఏంటంటే సమస్య, వాళ్ళు క్వాలిటీలో కాంప్రమైజ్ గారు.
సో చిన్న చిన్న కార్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ రిటర్న్ అంత లేదనేసి కొన్ని రోజులు ఉన్నాయి వాళ్ళు చిన్న కార్లు, కానీ దే స్టాప్డ్ ఇట్ అనమాట. సో అంత క్వాలిటీ ఇవ్వాలి, మంచి ఇంజిన్స్ ఇవ్వాలి, పైగా మన ఇండియాలో ట్యాక్సెస్ కాంప్లెక్స్ కదా, అదొక టైప్లో ఉంటాయి. సో కస్టమర్లు కూడా కాస్ట్ ఎక్కువ ఫీల్ అవుతారు చిన్న కార్ల పైన అనేసి, సేలు లేదు వాళ్ళకి, ప్రాఫిట్ లేదనేసి చిన్న కార్లు మానేశారు వాళ్ళు అసలు. సో ఇప్పుడు ఎవరు నష్టపోతున్నామంటే మనమే నష్టపోతున్నాం. టొయోటా వేరే దేశాల్లో అంతా కూడా చాలా మంచి కార్లు ఉన్నాయి, చిన్న కార్లు, హ్యాచ్ బ్యాగ్స్ కానీ, సెడాన్స్ కానీ, చాలా హైబ్రిడ్స్ కానీ చాలా బాగున్నాయి. మనకు మాత్రమే వీ డోంట్ డిజర్వ్ ఇట్ బికాస్ ఆఫ్ అవర్ ట్యాక్సెస్ బాగాలేదు అసలు. సో 4 మీటరు లెంత్, 1200 cc ఇంజిన్ కెపాసిటీ, కాంప్లెక్స్ అయిపోయిందండి. మంచి కార్లే లేవు మనకి అసలు. టొయోటాలో ఎన్ని మంచి కార్లు ఉన్నాయండి వేరే దేశాల్లో, హైబ్రిడ్స్ ఉన్నాయి, హ్యాచ్ బ్యాగ్స్ ఉన్నాయి, సెడాన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వీఆర్ మిస్సింగ్ ఇట్. కానీ చిన్న కార్లు లేవు కొనడానికి. పెద్ద కార్లు కొని ఏం చేస్తామండి, అందరూ పెద్ద కార్లు కొంటారా? చిన్న కార్లు కొనాలి, చిన్న కార్లే బాగుంటాయి, సెడానో లేకపోతే హ్యాచ్ బ్యాగ్. సెడాన్ ఈజ్ ద బెస్ట్ అనుకోండి, కానీ మనకు లేవే బికాస్ ఆఫ్ అవర్ ట్యాక్సెస్. ఏం చేయలేం, మంచి క్వాలిటీ కార్లు మనం కొనలేం, మనకు లేవన్నమాట.